జీహెచ్ఎంసీ తరఫున ఏం సర్వీసెస్ చేస్తున్నారని సర్వీసెస్ లేవు అనుకోవాలి. ఏ సర్వీసు లేదు. కంప్లైంట్ చేశారా మరి? చాలా సార్లు అయ్యాయి. ఇప్పుడు మోతీనగర్ లో ఉందనుకోండి, ఆ మెయిన్ రోడ్ మీద ఎప్పుడు వాటర్ లీక్ అవుతూనే ఉంటుంది. దాని గురించి కంప్లైంట్లు చేస్తే గానీ ఎవరు పట్టించుకోరు. అలాగే మొన్న ఏదో ఆ పైన ఏదో ఒక గేటెడ్ కమ్యూనిటీకి పైప్ లైన్ వేయాలని చెప్పి తవ్వేశారు. 15 రోజులు పట్టింది మొత్తం అంతా. ఈ రోజులో మరి ఆ మధ్యకాలంలో రెసిడెంట్ సఫరింగ్ అనేది ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. కాలనీ వాళ్ళు బాగానే ఉన్నారు, పైప్ లైన్ వేయించుకున్నారు, పైప్ లైన్ వేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. మధ్యలో మరి రెసిడెంట్ సఫర్ అయ్యారు. ఇళ్ల ముందు నుంచి దారి లేక ఇళ్ల ముందు అంతా తుక్కులు పోసి వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా చేసిపోయారు. ఇప్పుడు కూడా ఆ రోడ్డు సవ్యంగా లేదు. అంటే మీ అంటే మున్సిపాలిటీకి కానీ వీళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగిందా? మేము జిహెచ్ఎంసీ మేయర్కి కంప్లైంట్ చేస్తాను, నేను మేయర్ కమిషనర్కి కంప్లైంట్ చేస్తూ ఉంటాను. వాటర్ బోర్డు దాంట్లో ఎండీకి కంప్లైంట్ చేస్తూ ఉంటాను. వాటర్ బోర్డు నుంచి మాత్రం కొన్నిసార్లు రెస్పాండ్ అవుతారు, యాక్షన్ తీసుకుంటున్నాం అని చెప్తారు, నడుస్తుంది. కానీ అంటే అది కొన్నిసార్లు ఇమీడియట్గా ఉంటుంది, కొన్నిసార్లు ఇమీడియట్గా ఉండదు. అది వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో నాకు తెలియదు. అది కొన్నిసార్లు మాత్రం ఇమీడియట్గా ఉండదు. ఎక్కడో దాకా ఎందుకు మీకు చూడండి, ఈ పక్కన మురుగ్గు ఉంటుంది. ఇంతకుముందు శుభ్రంగా రోడ్డు ఉండేది, సిమెంట్ రేట్ వేస్తామని తవ్వేశారు. 6 నెలలు అయింది. అది మురుగుంట్లా తయారైంది, దోమలు పెరుగుతున్నాయి, అన్ని పెరుగుతున్నాయి. దాని నుంచి పట్టించుకున్న వాళ్ళు లేరు. ఎవరిని అడగాలో తెలియదు. కౌన్సిలర్ని అడిగితే నాది అయిపోయింది అంటారు. ఆఫీషియల్స్ పట్టించుకోరు. అంటే ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ రావడం, చూడడం, పరిశీలించడం ఏం చేయాలి? ఏముండే ఎంతవరకు వస్తారో తెలియదు. ఇది పక్కనే ఉన్నది, మీకు చూడండి, ఫోటో తీసుకోండి కావాలంటే. అది 6 నెలల పైనుంచి అలాగే ఉంది. అది శుభ్రంగా సిమెంట్ ఉండేది, ఎంతమంది తవ్వేశారు. మరి ఇప్పుడు ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తుంది అంటారు మరి ఈ విధంగా? ఏమోండి, ఎవరైనా రావచ్చండి. జనం ఆ టైంకి ఎలా ఓట్లు వేస్తారని చెప్పడం. ఫ్రీలు ఉన్నాయి కదా అని ఓట్లు వేసే జనం ఉన్నారు, ఫ్రీలు కాదు మాకు ఫెసిలిటీస్ కావాలని అడిగే జనము ఉన్నారు. ఆ టైంకి జనం మూడు ఎలాగుంటుంది అనేది మనం చెప్పలేం.